వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మిర్యాలగూడలో హౌరా ఎక్స్ప్రెస్ రైల్ ఇంజన్లో సాంకేతిక లోపం. మోయినాబాద్లోని చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్పై ఎస్ఓటీ పోలీసుల దాడులు. శ్రీ 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 మాతా చౌడేశ్వరి దేవి దివ్య జ్యోతుల మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న కాటసాని దంపతులు. కడప జిల్లా ప్రొద్దుటూరు, జమ్మలమడుగు మండలాలలోని పలు గ్రామాల్లో పోటెత్తిన వరద. విజయవాడ రూరల్ మండలం ఎనికెపాడులో భారీ అగ్ని ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవల్లి సమీపంలో ఘటన. తన స్నేహితులతో కలిసి పుట్టపర్తికి వెళ్లి వస్తుండగా ఘటన. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ విజయ్. స్వల్పంగా ధ్వంసమైన విజయ్ కార్. స్నేహితుడి కారులో అక్కడి నుంచి వెళ్లిన విజయ్. ఇందిరమ్మ ఇల్లు కడితే ₹1 బిల్లు రాలేదు. అప్పులు అయ్యి పరిశాన్ అవుతున్నాం. స్లాబ్ లెవెల్ ఇల్లు కట్టినా ఒక్కరు పట్టించుకోవడం లేదు. ఎంపీడీఓను ఎన్నిసార్లు వేడుకున్నా ఫలితం లేదు. వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం కేశవపల్లి గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుడి ఆవేదన. ఇప్పటి వరకు రాలేవు, ₹1 కూడా రాలేదు. మొత్తం స్లాబ్ లెవెల్ ఇల్లు లేపినాయి. ఇప్పటి వరకు గో టు లొకేషన్ అని వచ్చినుండే. ఇంచుమించు మొత్తం స్లాబ్ లెవెల్ అయిపోయింది. ఇప్పుడు స్లాబ్కున్నది. ₹1 కూడా రాలేదు ఇదివరకు. ఇల్లు ఆపుకొని కూర్చున్నాం. ₹1 కూడా ఇదివరకు రాలేదు నాకు. అది ఎప్పుడు వస్తుంది అని అడిగితే ఈ వారం పడుతుంది, మళ్ళీ వారం పడుతుంది అని చెప్తారు. అంటున్నారు. ఇప్పుడు ₹1 కూడా ఇదివరకు నాకు చేతికి రాలేదు. బేస్మెంట్ బిల్ కూడా రాలేదు నాకు. ఎట్లా మళ్ళీ తిరుగుతున్నాను? రోజు తిరిగిన, కలెక్టర్ దగ్గరికి పోయినా, ప్రజావాణిలు ఇచ్చిన అన్ని ఇస్తే అది ఫోటో తీసుకొని పోయారు. గ్రూప్ లెవెల్ ఫోటో తీసుకుపోయారు. ఇదివరకు ₹1 కూడా రాలేదు. మిర్యాలగూడలో హౌరా ఎక్స్ప్రెస్ రైల్ ఇంజన్లో సాంకేతిక లోపం. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1పై గంటకు పైగా ఆగిపోయిన రైలు. హౌరా నుంచి సికింద్రాబాద్కు వెళ్తున్న ఎక్స్ప్రెస్. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. రామన్నపేట నుంచి మరో ఇంజన్ తెప్పించేందుకు రైల్వే అధికారుల చర్యలు.
కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామంలో శ్రీ 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 వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాండ్య మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి హాజరై వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్నూలు నగరంలోని మౌర్య ఇన్ హోటల్ నందు ఈ నెల 16వ తేదీన పెద్దలు పూజ్యులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి కర్నూలు పర్యటన ఏర్పాట్ల గురించి చర్చించడానికి వచ్చిన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారితో కడియాల గజేంద్ర గోపాల్ నాయుడు పోలియోతో బాధపడుతున్న ఓ అనాథ బాలుడికి 3 నెలలుగా పెన్షన్ నిలిపివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. తల్లిదండ్రులు కోల్పోయి పుట్టుకతోనే పోలియోతో బాధపడుతూ 3 నెలలుగా పెన్షన్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఓ అనాథ బాలుడు మహబూబాబాద్ మున్సిపాలిటీ 6వ వార్డు బేతోలు గ్రామంలో గత 11 సంవత్సరాలుగా సదరం సర్టిఫికేట్ ద్వారా పోస్టాఫీస్ ద్వారా పింఛన్ పొందుతున్న జనక విజయ్ అయితే గత 3 నెలలుగా పింఛన్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విజయ్ అధికారులను సంప్రదించి పింఛన్ ఎందుకు నిలిపివేశారని అడగగా ఆధార్ కార్డుతో సదరం సర్టిఫికేట్ లింకు కాలేదని కారణంతో పింఛన్ నిలిపివేయాల్సి వచ్చిందని అధికారులు సమాధానం చెప్పినట్లు తెలిపిన గ్రామస్తులు తల్లిదండ్రులు లేక పోలియోతో బాధపడుతున్న అనాథ బాలుడు విజయ్ పరిస్థితిని మానవతా దృక్పథంతో అర్థం చేసుకుని పెన్షన్ ఇవ్వాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కు స్థానికుల విజ్ఞప్తి. పెట్రోల్ కొట్టిస్తున్న కారులో ఒక్కసారిగా వ్యాపించిన మంటలు. హైదరాబాద్ నుండి ఎర్రమంజిల్ ప్రాంతంలోని బీపీసీఎల్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టిస్తున్న కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. త్రుటిలో తప్పించుకున్న కారులోని 2 వ్యక్తులు. బంకు సిబ్బంది అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం. ఎన్నికలు కూడా ముందుకుండా పోతున్నారు దాన్ని కడప జిల్లా ప్రొద్దుటూరు జమ్మలమడుగు మండలాలలోని పలు గ్రామాలలో పోటెత్తిన వరద. కడప జిల్లాలో 100 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదు.
10 కోట్లు ఇచ్చినా మా భూమిని ఇవ్వం, మమ్మల్ని బొందపెట్టి మా సమాధుల మీద నుండి రోడ్డు వేసుకోమను. రేవంత్ రెడ్డికి సిగ్గు శరం ఉందా? నమ్మి ఓట్లు వేస్తే మాకే అన్యాయం చేస్తాడా? RRR అలైన్మెంట్ మార్పు వల్ల భూములు కోల్పోతున్న రైతుల ఆగ్రహం. డబ్బులు ఇస్తారట ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? కష్టపడ్డాం మేము, మాకొద్దు, మా పైసలు వద్దు, మాకు ఏమొద్దు, అంతే. ఆ భూమి పోతే ఎట్లా మీ పరిస్థితి ఎట్లా? చచ్చిపోతాం, మేము బతకలేము. ఎక్కడి నుంచి వచ్చిరమ్మా మీరు? ఎట్లా మరి ఓటేసి గెలిపించారు మరి? కలెక్టరేట్ సునైనా ఆడిటోరియంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానం. జిల్లా స్థాయి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి వర్యులు టీజీ భరత్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య. అనంతరం మాట్లాడుతున్న మంత్రి టీజీ భరత్, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీస్ సన్మాన్ కృష్ణ సార్ గారి తర్వాత మన మినిస్టర్ సీరియల్ మీదుగా మన కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ గారికి సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాము. సార్ మీరు ఇంకా మంచి అవార్డులు మంచిగా చేసి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మన స్వచ్ఛ గ్రామ పంచాయతీ స్కాడ్కి సంబంధించి నాగలాపురం నుంచి కె నాగలాపురం నుండి వై రాముడు తొందరగా రండి. ఓకే సార్. నెక్స్ట్ మంత్రాలయం మండలం, నెక్స్ట్ పసుపుల కర్నూలు రూరల్, సార్ నిలవండి, సార్ నిలవండి. నెక్స్ట్ ఎస్డబ్ల్యూ బాయ్స్ హాస్టల్ ఆదోని, ఎన్పిపి ఎంఎల్హెచ్ఎస్ స్కూల్, రండి మేడం. మీరు మేడం. ఓకే అమ్మా, ఓకే. సిఇఓ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా లైటింగ్స్ రిలీజ్ చేస్తున్నారు. జెడ్పీసీఓ గారికి, అలాగే మన లోకల్ కార్పొరేటర్ గారికి, ఎడిషనల్ కమిషనర్ కేఎంసీ అండ్ మెడికల్ ఆఫీసర్స్, పీడిఐసిడిఎస్ అండ్ ఇక్కడ ఈరోజు స్వచ్ఛత అవార్డ్స్ గెలుచుకున్న అవార్డీస్ అందరికీ, అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి అందరికీ పేరు పేరున నమస్కారం. ప్రతిజ్ఞ చేపిస్తాం. 1 గంట నేను నా సమయాన్ని పరిశుభ్రాలు బాగా ఉంచుకోవడానికి, నేను పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను అని ఇది ప్రామిస్, ఓత్ అనేది ఉంటుంది, అది కూడా చేపిస్తున్నాం. సో అందరూ కూడా ఈ మూమెంట్ లో, ఈ క్యాంపెయిన్ లో భాగం పంచుకోవాలని కోరుకుంటున్నాను.
జాయింట్ కలెక్టర్ గారికి, కార్పొరేటర్ గారికి, అడిషనల్ కమిషనర్ గారికి, సిఇఓ జెడ్పీ సిఇఓ గారికి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్కి, ఇక్కడ విచ్చేసిన అవార్డ్ విన్నర్స్కి, సిటిజన్స్కి అందరికీ నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్. జస్ట్ నిన్ననే నేను జపాన్ పోయి వచ్చానండి. యాక్చువల్గా ఎగ్జాక్ట్లీ రిలేటెడ్ టు దిస్ సబ్జెక్ట్ అనమాట. 10 5 2 రూపీస్ సంథింగ్, 10 రూపీస్ 5 రూపీస్ డిపాజిట్ అంటే ఇట్ ఇస్ రిఫండబుల్. ఆ బాటిల్ని తెచ్చి వాపస్ ఇస్తే, ఐ థింక్ తిరుమలలో కూడా ఉందనుకుంటాం మనకు ఆ సిస్టమ్. సేమ్ థింగ్ లిక్కర్లో చేస్తున్నారు. సో బై డూయింగ్ దట్ ఆల్మోస్ట్ 75-80% పైన ప్రజలు బయట వేయకుండా ఇమీడియట్గా వాపస్ తెచ్చియడము అట్లా జరుగుతాం సార్. మేము కూడా ప్రజెంట్ చేసినాం స్టేట్ గవర్నమెంట్. ఇట్లాంటివి ఎన్నో రివల్యూషనరీ చేంజెస్ తెచ్చేదానికి అవకాశం ఉంది. చంద్రబాబు గారు ఇట్లాంటివి ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు. హీ విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఫ్యూ థింగ్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయంటే ఫస్ట్ మనం ఇంప్లిమెంట్ చేయాలా అనే మైండ్ సెట్ ఉంది కాబట్టి వీ విల్ బి ఏబుల్ టు డూ. మీరు అగైన్ అండ్ అగైన్ ఐమ్ రిక్వెస్టింగ్, అవార్డ్స్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీరు ఏ రకంగా మీకు అవార్డు వచ్చింది మీతో వాళ్ళ ప్రోత్సాహం చేస్తూ వాళ్ళని కూడా డెవలప్ చేయాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి, పెద్దలకి అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ. జై హింద్. ఇంకా బిగ్గరగా సార్ ఇంకా మంచి సందేశం ఇచ్చిందని. కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతిబాయి కేసును సీబీఐకి అప్పగిస్తామని చెబుతూ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని బాధితురాలి తల్లి పార్వతీబాయి ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలులోని ఓ హోటల్లో ప్రీతిబాయి తల్లిదండ్రులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రీతిబాయి తల్లి పార్వతీదేవి మాట్లాడుతూ ఈ నెల 16న దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూలుకు వస్తున్నందున ప్రధానమంత్రిని కలిసే అవకాశం కల్పించాలని ఆమె కోరారు. తన కూతురు ఆత్మహత్య కేసులో నిందితులకు ఇప్పటి వరకు శిక్ష పడలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పార్వతీబాయి ప్రభుత్వాన్ని కోరారు. బీజేపీ అధ్యక్షుడు మాధవ్ జిల్లా కలెక్టర్ సహకరించి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరారు. లేని పక్షంలో ఈ నెల 13, 14, 15 తేదీల్లో కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని ఆమె హెచ్చరించారు. వచ్చిన మీ మీడియా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా ఈ పోరాటం అనేది మీ ఒక్కరికి తెలిసిన విషయమే. మరి నా కూతురు హత్య కేసులో ఈ గత 8 సంవత్సరాల నుంచి కూడా ఏ పురోగతి లేకుండా, కేసులో ఎటువంటి పురోగతి అనేది కూడా లేదు. అయితే పోయిన ఆగస్టు 28వ తేదీన నేను విజయవాడలో మీడియా సమావేశం చేయడం జరిగింది. మరి ఆ మీడియా సమావేశంలో నా కూతురు కేసును ఎలా ముందుకు తీసుకెళ్తానో అని కూడా అందరికీ చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా అక్కడ విజయవాడలో మీడియా సమావేశంలో నేను పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించడం జరిగింది. మరి అదేవిధంగా 2017లో ఉన్న ప్రభుత్వమే మళ్ళీ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నది. మరి మాకు న్యాయం ఏ విధంగా ఎలా చేస్తారని ఆ రోజు నేను అక్కడ విజయవాడలో ప్రశ్నించడం జరిగింది. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ, ప్రజాప్రతినిధులు మారుతున్నప్పటికీ నా కూతురు కేసు విషయంలో ఎలాంటి పురోగతి లేకుండా ఉండడం, మరి ముద్దాయిలకు సపోర్ట్ చేసుకుంటా ఈ ప్రభుత్వాలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజు ముఖ్యంగా నేను ఇక్కడ మీడియా సమావేశం చేయడానికి కారణం ఏమంటే, మరి ప్రభుత్వంలో ఉన్న హోమ్ మినిస్టర్ గారు కానివ్వండి, మరి డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, మరి ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఎవరే గాని అధికారికంగా నా కూతురి కేసుని, సుగాలి ప్రీతి కేసును సిబిఐకి ఇచ్చామని ఒక పేపర్ రూపంలో గాని ప్రెస్ మీట్ గాని ఇవ్వలేదు. కానీ కొన్ని మీడియాస్లలో మరి వస్తా ఉన్నాయి సిబిఐకి ఇచ్చాము అని. కానీ సిబిఐకి ఇచ్చి ఉంటే గనక గతంలో 2020లోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి ఇవ్వడం జరిగింది. మరి సిబిఐ వాళ్ళు ఈ కేసును మేము చేయలేమని వాళ్ళు పేపర్ రూపంలో కూడా మాకు ఇవ్వడం జరిగింది. మరి అలాంటి సందర్భంలో మీరు ఏ విధంగా సిబిఐకి ఇచ్చారని మీరు చెప్తా ఉన్నారో మాకు సమాధానం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మరి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు మరి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లని మరి అన్ని చేసుకుంటూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చామని మేము గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన మాట సంగతి ఏంటని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మరి పవన్ కళ్యాణ్ గారు మీరు మాకు సమాధానం చెప్పాలి. మరి ప్రభుత్వము మరి రానప్పుడు మీరు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి గంటకు ఒకసారి సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానని చెప్పిన మీరు
మీరు వచ్చి 16 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు కూడా సుగాలి ప్రీతి కేసు గురించి గాని కనీసం మమ్మల్ని పిలుచుకొని కేసు విషయాలు మీరు అడిగి తెలుసుకునే అంత టైం కూడా మీకు లేదా అని అడుగుతా ఉన్నాము. మరి మీరు ఎన్నికల హయాంలో మీరు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, మీ ఆఫీస్ దగ్గర ఒక చిత్తు కాగితము దొరికినా సరే ఆ పేపర్ గురించి నేను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని చెప్పారు. మరి సుగాలి ప్రీతి కేసు గురించి మీరు ఎందుకు ప్రస్తావించడం లేదు అసెంబ్లీలో అని అడుగుతా ఉన్నాను. అంటే సుగాలి ప్రీతి కేసుకైతే ఒక న్యాయము, మరి మీకు ఇష్టమైన కేసులకైతే ఒక న్యాయమా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అన్నా, ఈ అవిటిదాన్ని మీ ఆఫీసుల చుట్టూ నన్ను తిప్పుకొని మరి మీ ఆఫీసులలో నాకు న్యాయం చేస్తారని చెప్పి ప్రతి సభలో మీరు సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తాను, ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసు సంతకం అని చెప్పారన్నా పవన్ కళ్యాణ్ గారు. మీరు మర్చిపోయారా? మీరు ఈ 15 నెలల్లో నాకు ఎందుకు న్యాయం చేయలేదని అడిగిన పాపానికి నన్ను, నా కుటుంబాన్ని, నా కులాన్ని, నా అవిటితనాన్ని కూడా మీ ప్రజాప్రతినిధులతో గాద వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళతో నన్ను కించపరిచారు. ముద్దాయిలకు ఏమాత్రం తీసిపోమనే విధంగా మీరు నన్ను, నా కుటుంబాన్ని బాధపట్టారన్నా. ముద్దాయిలు నా కూతుర్ని, నా జీవితాన్ని చిరిమేసి నాకు అన్యాయం చేస్తే మీరు నాకు మాట ఇచ్చి మర్చిపోయి మరి ప్రశ్నిస్తూ ఉంటే, ఎందుకు మీరు నా కేసుకి చెయ్యరని ప్రశ్నిస్తూ ఉంటే మీరు నన్ను, నా అవిటితనాన్ని ఎంత హీనంగా మీరు అందించారో ఒకసారి ప్రజలందరూ చూస్తా ఉన్నారన్నా. ఇంత వ్యత్యాసం ఎందుకని నేను అడుగుతా ఉన్నాను. మరి అదే విధంగా మీకు చెప్తా ఉన్నానన్నా, నా ఆవేదన నా కడుపు కోతను మీరు గుర్తు చేసుకొని ఈ 8 నెలల్లో నాకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు ప్రభుత్వాలని ఒక్కసారి మీరు మనస్సాక్షిగా మీరు ఆలోచించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నానన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 420 హామీలు 6 గ్యారంటీలపై బీఆర్ఎస్ నాయకులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాని బాకీలుగానే మిగిలిపోయాయని మండిపడ్డారు. మహిళలకు తులం బంగారం ఇస్తామని చెప్పి ఇప్పటికీ ₹1 ఇవ్వలేదన్నారు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. పేదల ఇళ్లను హైడ్రా పేరుతో కూల్చడం, కాళేశ్వరం ప్రాజెక్టుపై అవమానకర వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ దుస్సాహమని తీవ్రంగా ఖండించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి కూడా కాంగ్రెస్ పై విరుచుకుపడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు తెలంగాణ అభివృద్ధికే పునాది వేశామని అన్నారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలతో ప్రజల జీవితాలు మారాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయాలని, లేకుంటే బీఆర్ఎస్ తరఫున ప్రజా ఉద్యమం ప్రారంభిస్తామని నేతలు హెచ్చరించారు. ఆ బాకీ ఉన్నటువంటి పథకాలకు మీరు సమాధానం చెప్పాలి లేక నిస్సాయితీలో ఉండి మాయమాటం చెప్పి 100 ఏళ్ల కాంగ్రెస్ అని 100 ఏళ్లలో అనేక సందర్భాలలో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు చివరికి మొన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలను అమలు కాని హామీలు ఇస్తూ 6 గ్యారంటీ కార్డు, ఎంత విచిత్రం అంటే అది బ్యాంక్ డిపాజిట్ కార్డు లాగా ఒక్కొక్క ఇంటికి పోయి ఈ కార్డు ఉంచుకో, మా ప్రభుత్వం రాగానే నీకు పెన్షన్ ఇస్తాము, నీకు పిల్లల పెళ్ళైతే తులం బంగారం ఇస్తాము, కళ్యాణ లక్ష్మితో పాటు రైతులకు బ్రహ్మాండంగా ఇంటికాడు ఉంటేనే మేమే పండిస్తాము, మేమే గిట్టుబాటు ఇస్తాము, మేమే యూరియా ఇస్తామని చెప్పి చివరికి అన్నపూర్ణగా దేశానికి ఆదర్శంగా ఉన్నటువంటి తెలంగాణ రైతాంగాన్ని కూడా మట్టి కొట్టినటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి కాంగ్రెస్ నాయకులు ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ ప్రజాపాలన అన్నారు, ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నారు. ప్రజల గొంతుగా ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్, రివేంజ్ పాలిటిక్స్, ఎప్పుడు ప్రజలు మీ పైన వ్యతిరేకత ప్రారంభం కాగానే, నగరంలో ప్రారంభం కాగానే. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.